వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చ. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వస్తాయన్న అంచనాలతో భారీ లాభాల్లో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తగ్గని ఎండలు. మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నర్సింగ్ విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాక్లూరు మండల కేంద్రంలో నర్సింగ్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి. నిజామాబాద్ నగరంలో గంజి మార్కెట్లో విత్తనాలు, ఎరువుల షాపులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. ఈ నెల 21న నీట్ పరీక్షకు పకడ్బందీ బందోబస్తు చర్యలు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాజేష్. యూరియా యాప్పై తిరగబడ్డ అంసాపూర్, నందిపేట రైతులు. యాప్ ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్. ఈ నెల 15న నందిపేటలో మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గుండె ధైర్యం లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో 2 పిల్లలతో కలిసి దూకిన తండ్రి. కుమార్తె అనన్య, తండ్రి కృష్ణ మృతదేహాలు లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై నాయకులు చర్చించారు. పార్టీ సంస్థాగత విషయాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కూడా చర్చించినట్లు సమాచారం. నిజామాబాద్ నగరంలోని గంజ్ మార్కెట్లో విత్తనాలు, ఎరువుల షాపులను వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన గంజ్ ప్రాంతంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్తో పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలనే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించరాదని సూచించారు. మాక్లూరు నర్సింగ్ కళాశాల విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మాక్లూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. స్కూల్ ఆవరణను పరిశీలించిన సందర్భంగా ప్రహరీ లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నర్సింగ్ కళాశాల వద్ద పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేసేలా చూడాలన్నారు. తుది దశలో కొనసాగుతున్న నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయించాలని, విద్యార్థినులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో భేటీ అయ్యారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. నర్సింగ్ కోర్సు ఎంతో డిమాండ్ కలిగిన చక్కటి కోర్సు అని ఏకాగ్రతతో ఇష్టంగా చదువుకోవాలని హితవు పలికారు. కాగా వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యార్థినులకు జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే శక్తి సెంటర్ను సంప్రదిస్తే వారు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ న్యాయం జరిగేలా కృషి చేస్తారని, మీ వ్యక్తిగత గుర్తింపు బయటపడకుండా గోప్యత పాటిస్తారని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శేఖర్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ భూలక్ష్మి తదితరులు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ను అమలులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని అడగగానే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రొటెక్షన్ బిల్లును వెంటనే కేబినెట్ ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని గెజెట్ చేపించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సీఎంకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ
లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బి గణేష్ సురేష్లు మాట్లాడుతూ ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అమల్లోకి తెచ్చిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని డిమాండ్ చేస్తున్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు జి అన్వేష్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ శ్యాంబాబు, రోహన్, సాయి సుమంత్, బాబురావు, కార్తిక్, సుషన్న, లిల్లీ, అపూర్వ, ప్రవీణ, జూనియర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చినందుకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర సలహాదారు అయిన సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది రాష్ట్ర అడ్వకేట్లందరూ గర్వించదగ్గ విషయము. కంజర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, వారి వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపాల్ మండలం కంజర గ్రామంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పూర్వీకులు బొబ్బిలి వంశస్థులు దాదాపు 200 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్టాపన చేశారు. తరతరాలుగా వీరి వంశస్థులు ఎటువంటి శుభకార్యం తలపెట్టినా ఆచారం ప్రకారం ఇక్కడి నుండే కార్యక్రమం మొదలు పెడతారు. కాలక్రమేణా శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని 3 సంవత్సరాల క్రితం వీరు పునర్నిర్మాణం చేపట్టారు. వీరికి గ్రామస్తులు కూడా తోడవడంతో ప్రతి ఏటా జూన్ 12న అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా తృతీయ వార్షికోత్సవం సందర్భంగా కన్నుల పండుగగా నిర్వహించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదాల కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు బొబ్బిలి నర్సయ్య, కళాశాల వ్యవస్థాపకులు బొబ్బిలి చంద్రసేన్, వివిధ హోటల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులు బొబ్బిలి భూపతి ఇదే వంశానికి చెందినవారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో, వ్యవసాయ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగాల్లో, విదేశాల్లో పలువురు బొబ్బిలి వంశస్థులు స్థిరపడ్డారు. నిజామాబాద్లో వీరు చాలా పూర్వపు నివాసస్తులుగా స్థిరపడ్డారు. మండల్ కంజర గ్రామంలో 200 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు నిర్మించిన ఈ ఆలయాన్ని గత 3 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులందరికీ ప్రసాదాలు, వివిధ రకాల ఫలాలు ఇస్తూ మీరు అందరం ఆనందోత్సాహంగా ఉన్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ అలాగే అందరూ సుఖ సంతోషాలు ఉండాలని స్వామివారి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ జై లక్ష్మీ నరసింహస్వామి. ఈ నెల 21న ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్, ఆటోనోమస్ డిచ్పల్లిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బిల్డింగ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అదేవిధంగా బోధన్లోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, మాక్లూరులోని బిగాల కృష్ణమూర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, తెలంగాణ మైనార్టీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ నాగరం పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్ష కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 2కి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 21న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ఉద్యమకారుల విషయమైనా ఉద్యోగుల విషయమైనా సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రభుత్వం 317 జీవోపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆ జీవోను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తీసుకువచ్చిందని కవిత గుర్తుకు చేశారు. 9 నెలలు గడిచినా సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. వారిని స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. జీవో గడువు 3 ఏళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా బదిలీ చేయలేదని కవిత అన్నారు. జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సూపర్ న్యూమర్ ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నారు. జై తెలంగాణ. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధైర్యం లేక అనేక నిర్ణయాలను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నా కూడా కమిటీల పేరుతోని కాలయాపన చేస్తున్నది. అది ఉద్యమకారుల విషయమైనా, 317 జీవో ఉద్యోగుల విషయమైనా ఏదో ఒక కమిటీ వేయడం, కాలయాపన చేయడం తప్పితే గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు 317 జీవోని తీసుకున్నట్టయితే గత 9 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్గా వేయడం జరిగిందో ఆ సబ్ కమిటీ ఒక మధ్యంతర నిర్ణయం తీసుకొని 190 జీవోని ఇవ్వడం. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. మధు గౌడ్ కూతురు డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కళాశాలలో నిర్వహించిన కాన్వకేషన్ వేడుకకు హాజరయ్యేందుకు మధు యాష్కి ఇటీవల అమెరికా వెళ్లారు. అమెరికా పర్యటన అనంతరం తిరిగి వచ్చిన మధు యాష్కి శాలువాలు, బొకేలు అందజేసి స్వాగతం పలికారు. ఇటీవల మధు యాష్కి సతీమణి సుచి రోడ్డు ప్రమాదానికి గురైన నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తమ సానుభూతిని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు దిగుమతులు దిగిరావడం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. దీంతో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా లాభంతో 75,470 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 437 పాయింట్ల లాభంతో 23,559 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో L&T, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, HDFC బ్యాంక్, టైటాన్ షేర్లు లాభంలో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, HCL టెక్నాలజీస్ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎండలు ఇంకా తగ్గలేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి ఇంకా సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గురువారం ఆదిలాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు అధికంగా నమోదవగా నిజామాబాద్, హనుమకొండ, హైదరాబాద్లలో 4 డిగ్రీల మేర అధికంగా రికార్డ్ అయ్యాయి. కేవలం ఖమ్మం, భద్రాచలంలో మాత్రమే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా విపరీతంగా ఉండడంతో నడి వేసవి పరిస్థితి గుర్తు చేస్తోంది. రానున్న 3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నమోదైంది. నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆదిలాబాద్లో 42.3, నిజామాబాద్లో 41.7, రామగుండం 41.5, హనుమకొండ 40.5, ఖమ్మం 40.2, నల్లగొండ 40.0, మహబూబ్ నగర్ 39.0, మెదక్ 38.6, హైదరాబాద్ 38.4, దుండిగల్ 38.2, హకీంపేట 38.1, భద్రాచలం 35.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనికి తోడు తెలంగాణ, దక్షిణ కోస్తా, ఏపీ మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కామారెడ్డి కలెక్టరేట్లో SR హెల్ప్ డెస్క్ 1950ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని 25 రూమ్ నెంబర్లో ఏర్పాటు చేసిన SIR 2026 హెల్ప్ డెస్క్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా మార్పు తదితర అంశాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రజలు హెల్ప్ డెస్క్ను వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే SIR 2026 ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1950ను సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో తమ వివరాలను పరిశీలించుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. పెంబి మండల గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. పెంబి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ఇటిక్యాల తాండా, కోలంగూడ, చాకిరేవు, గమ్మెన, ఎంగ్లాపూర్, ధూమ్దారి, చేర్యాల కడెం మండలంలోని మిద్దెచింతల, అల్లంపల్లి, ఇస్లాంపూర్, అడ్డాల తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇంద్రమ్మ నిర్మాణంలో ఉన్న అడ్డంకులు తొలగించేలా తగు చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపరిచేలా రెవెన్యూ భూమిలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేలా చొరవ చూపుతామని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన రోడ్డు రవాణా కల్పించేందుకు అవసరమైన చోట ఐరన్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని చెప్పారు. పెంబి, కడెం మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరిష్కరించాలని కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పెంబి, కడెం మండలాల్లో ఇంద్రమ్మ ఇండ్లు, రోడ్లు, వంతెనలు, సెల్ టవర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో అటవీ నిబంధనల కారణంగా ఆలస్యం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, అటవీ అధికారి సుశాంత్, సుఖ్దేవ్ బోబడే, DRDO విజయలక్ష్మి, DPO శ్రీనివాస్, DMHO రాజేందర్, వివిధ శాఖల అధికారులు, స్థానిక గ్రామాల ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాల సదనం నుండి ఒక చిన్నారిని అంతర్రాష్ట్ర దత్తత ప్రక్రియ ద్వారా కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాల సదనంలో సంరక్షణ పొందుతున్న చిన్నారి శాంతను కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులు సుర్జన్ మరియు ఇనార్హా దత్తత తీసుకున్నారు. దత్తత అనంతరం చిన్నారికి అద్విక PS అనే కొత్త పేరు పెట్టారు. చిన్నారి సంక్షేమం, భవిష్యత్తు, అభివృద్ధి మరియు కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో చట్టబద్ధమైన అన్ని నిబంధనలను అనుసరించి దత్తత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ నగరంలో నెహ్రూ పార్క్ చౌరస్తాలో DLSA ఆధ్వర్యంలో బాల కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లలను, అనగా 18 సంవత్సరాల లోపు గల పిల్లలను ఎవరిని కూడా పనిలో చేర్చకుండా బడులకు పంపిస్తూ విద్యను అందించే విధంగా చూడాలని, వారి యొక్క భవిష్యత్తును మంచిగా చూసుకోవడంలో మనందరికీ పూర్తి బాధ్యత అని, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ప్రతి తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలని, చిన్న పిల్లలను ఒక మొక్క ఏ విధంగా మనం చూసుకుంటామో, ఒక వృక్షంలా చేస్తామో అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తన యొక్క పిల్లలను అంతే బంగారు భవిష్యత్తును అందిస్తూ ఒక మొక్క నుండి వృక్షంలో ఎదిగి ఇతరులకు సహాయపడే విధంగా వాళ్ళు ఆలోచన విధానం, భవిష్యత్తు, ఆరోగ్యం మొదలైన అంశాలు ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాల కార్మికులే కాకుండా రోజువారీగా కూలి పనిచేసే కార్మికులతో, వాళ్ళ యొక్క లేబర్ కార్డు లేని వారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ లేబర్ స్కీమ్లు, ఇన్సూరెన్స్ల గురించి, అలాగే చట్టాలపై అవగాహన మొదలైన అంశాలను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా అవగాహన వచ్చేలా తెలియజేశారు. లేబర్ కార్డు లేని వారికి కూడా ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోవాలని, అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ జిల్లా న్యాయశాఖ లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిలర్ రాజ్ కుమార్ సుపేదార్ మరియు అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిలర్ ఉదయ్ కృష్ణ, లీగల్ రిపోర్టర్ మాణిక్ రాజ్, న్యాయవాది, న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది, అంతేకాకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైతన్య కుమార్ మరియు సాధన ఆర్గనైజేషన్ NGO సంస్థ సభ్యులు మధుసూదన్, వినేష్, నిరీక్షణ్, పారా లీగల్ వాలంటీర్స్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియా యాప్ ద్వారా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని బీజేపీ జిల్లా నాయకులు మోర్తాడ్ అనిల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ రోజు మెండోరా, ఎర్గట్ల మండలాల్లో బీజేపీ నాయకులు రైతులతో కలిసి అనిల్ నాయకత్వంలో తహసీల్దార్లను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల యాప్ను తొలగించి రైతు సమస్యలు పరిష్కరించాలని, కుటుంబ కలహాలతో తండ్రి తన 2 పిల్లలతో కలిసి ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులో జరిగింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన బోయి కృష్ణ తన భార్య సవిత 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లోని పటాన్ చెరువులో గత కొంతకాలంగా జీవనం సాగిస్తున్నారు. భర్త కృష్ణ సెక్యూరిటీ గార్డుగా, భార్య సవిత హోటల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. తరచూ భార్య భర్తల మధ్య జరిగే గొడవలతో మనస్తాపం చెందిన భర్త తన 2 పిల్లలు రక్షిత్, అనన్యతో కలిసి బయటకు వెళ్లి వస్తామని చెప్పి గురువారం బైక్పై వెళ్లారు. ఉదయం వెళ్లిన వారు సాయంత్రం అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో ఫోన్ చేశారు. కృష్ణ తన 2 పిల్లలతో ప్రాజెక్టు వద్ద దిగిన ఫోటోలు, వీడియోలు పలువురికి వాట్సాప్ చేసిన అనంతరం డ్యాంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు బంధువులు పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు నిజాంపేట గ్రామానికి చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి 2 పిల్లలతోని నిజాం సాగర్ డ్యామ్ 20 గేట్ల బ్యాక్ సైడ్ ఆరేపల్లి శివార్లో మన తెప్పతో వెళ్ళి 2 పిల్లలు
అందులో నీళ్ళలో తోసేసి అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీనిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. బోధన్ రూరల్ ఏరియా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జానపద కళా ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. జానపద కళా ఉత్సవాలు జరుపు సందర్భంగా ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానాట్య మండలి నిర్ణయించిన ప్రకారం నిజామాబాద్ జిల్లా కమిటీలు ఇటీవల జానపద కళోత్సవాలను జరిపిన విషయం విదితమే. ప్రస్తుతం జూన్ 14న జానకంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఉదయం 8 గంటలకు జానపద కళోత్సవాలు ప్రారంభమై ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ నారాయణ జూనియర్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నారాయణ కళాశాలలో యూనిఫామ్స్, బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తున్నారని, అదేవిధంగా కళాశాల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కళాశాల నడుపుతున్నారని, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న నారాయణ కళాశాల గదిని మరియు కాలేజీ మొత్తాన్ని డిఐఈఓ సీజ్ చేశారు. కార్పొరేట్ కళాశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇందూర్ జిల్లాలోని నారాయణ కాలేజీలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఖైరీ శశీందర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ మందపల్లి అక్షయ్, సమీర్, దుర్గాదాస్, సిద్ధు, మున్నా, ప్రణీత్, తేజ, శివ, టిల్లు, సన్నీ, అశ్విత్, విఘ్నేష్, చరణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి పట్వారిని ప్రముఖులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడులు తులసి కుమార్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తులసి కుమార్ అవార్డు పొందడం గర్వకారణమని, నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు తులసి కుమార్కు అందిస్తామని పేర్కొన్నారు. కొత్త యాప్ విధానంపై రైతులు ఆగ్రహించారు. 15న నందిపేటలో మహాధర్నాకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. యూరియా కొనుగోలుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. యాప్ ఆధారిత వ్యవస్థ రైతులకు అనేక సాంకేతిక ఇబ్బందులు సృష్టిస్తోందని, దీంతో ఎరువుల కొనుగోలు ప్రక్రియ క్లిష్టంగా మారిందని రైతుల సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి గతంలో అమల్లో ఉన్న సులభమైన పాత కొనుగోలు విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కాకుండా రూపొందించిన ఈ యాప్ వల్ల గ్రామీణ ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్లో సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యలు, నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న ఆటంకాల కారణంగా యూరియా సకాలంలో అందక పంటల సాగుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి నందిపేట, డొంకేశ్వర్ ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని, అన్ని గ్రామాల రైతులు భారీగా తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎంపీ యూపీఎస్ అగ్లూరు పాఠశాల ఉపాధ్యాయులు సర్పంచ్ జిన్నా జనార్దన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీల సభ్యులను కలిశారు. వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాల్సిందిగా కోరారు. ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను వివరించారు. అందుకు ఉపాధి హామీ కూలీలు సానుకూలంగా స్పందించారు. కొందరు మా పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతామని సమాధానం చెప్పారు. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపించి ప్రభుత్వం ఇచ్చే అన్ని ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయురాలు సోని, సర్పంచ్ జిన్నా జనార్దన్, ఉపాధ్యాయులు గంగా కిషన్ ప్రసాద్ మరియు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు శ్రీవిద్య పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల్లో బంగారం ధరలు ప్రభావంపై తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సంపత్ కుమార్ పరిశోధన పూర్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి ఎం నర్సింలు డేటా సైన్స్ పద్ధతుల ద్వారా బ్రిక్స్ దేశాల్లో బంగారం ధరల ప్రభావం, స్టాక్ మార్కెట్, యుఎస్ డాలర్పై అధ్యయనం అనే అంశంపై స్టాటిస్టిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కె సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పరిశోధన పూర్తి చేశారు. ప్రొఫెసర్ ఎస్ఏ జ్యోతిరాణి ఉస్మానియా యూనివర్సిటీ బాహ్య పరిశీలకురాలుగా వ్యవహరించారు. ఈ పరిశోధన ద్వారా బంగారం ధరలు పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో శాస్త్రీయంగా విశ్లేషించడం జరుగుతుంది. దీనివల్ల పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో బంగారం మరియు షేర్ల మధ్య సరైన సమతుల్యతను ఏర్పరచుకొని రిస్క్ తగ్గించే వ్యూహాలను రూపొందించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా యుఎస్ డాలర్ బలపడినప్పుడు లేదా బలహీనపడినప్పుడు బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడే ప్రభావాన్ని, కరెన్సీ మార్పిడి రేట్లు మరియు బంగారం ధరల మధ్య గల సంబంధాన్ని డేటా సైన్స్ పద్ధతుల్లో అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాల విధాన నిర్ణేతలకు, ఆర్థిక నిపుణులకు, పెట్టుబడిదారులకు నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శకంగా నిలుస్తాయని పరిశోధకుడు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్లు విద్యార్థిని అభినందించారు. అనుమతి లేని పాఠశాలలపైన చర్యలు తీసుకోకపోతే డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ హెచ్చరించారు.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురామ్ నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని పాఠశాలలపైన చర్యలు తీసుకోవడం జిల్లా మండల విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టిలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకుండా పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారన్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అడిగితే విద్యార్థి సంఘాలకు మాత్రం నేను కింది స్థాయి మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. కానీ మండల విద్యాశాఖ అధికారులు మాత్రం అనుమతి లేని విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆయన అన్నారు. కావున మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అనుమతి లేని పాఠశాలలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి ఇచ్చి వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులపైన కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. యూరియా యాప్పై అంగ్సాపూర్ రైతులు తిరగబడ్డారు. అంగ్సాపూర్ గ్రామ రైతన్నలు యూరియా యాప్ ఎత్తివేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవేపై ధర్నా నిర్వహించి కలెక్టర్ రావాలి, యూరియా ఇప్పించాలని నినాదాలు చేస్తూ రోడ్డు దిగ్బంధం చేశారు. అనంతరం రూరల్ సిఐ జన్రెడ్డి వ్యవసాయ అధికారులు రైతులకు మాట ఇచ్చి రేపటిలోపు 6 లారీల యూరియా అంగ్సాపూర్ గ్రామంలో దింపుతారని మాట ఇవ్వడంతో యూరియా రైతన్నలు ధర్నా విరమించారు. ప్రీ ప్రైమరీ సెంటర్లను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ సెంటర్లను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించి వారి సేవలను ఉపయోగించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా 4 సంవత్సరాలున్న ప్రతి విద్యార్థిని ప్రీ ప్రైమరీ సెంటర్లకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం మూలంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 4 సంవత్సరాలున్న విద్యార్థులందరినీ చేర్పించడం జరుగుతుందని, ఇప్పుడు ప్రీ ప్రైమరీ సెంటర్లు కొత్తగా ప్రారంభిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గడమే కాకుండా అంగన్వాడీ టీచర్ల ఉద్యోగ భద్రతకే ముప్పు వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్మూర్ ఏరియా బాధ్యులు ఎల్లయ్య, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు గోదావరి లక్ష్మి, జగదంబ, చంద్రకళ తదితరులతో పాటు సెక్టార్ లీడర్లు పాల్గొన్నారు. నందిపేటలో నీలోఫర్ మస్జిద్ సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని బర్కత్పురా కాలనీలో ఉన్న నీలోఫర్ మస్జిద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేసవి సెలవుల సమయంలో క్రమశిక్షణతో 5 పూటల నమాజ్ ఆచరించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వివిధ రకాల బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉప సర్పంచ్ వాసవి రామచంద్ర హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యాభ్యాసంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ అలవాటు చేయడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షౌకతుల్ బారీ, కార్యదర్శి సయ్యద్ మక్బూల్, నీలోఫర్ మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ కలీం, కార్యదర్శి సయ్యద్ మహమూద్, వార్డు సభ్యుడు పాషా, సయ్యద్ ఇమ్రాన్, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ వరి పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఆన్లైన్ బుకింగ్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలు, యూరియా అందుబాటులో లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. భీమ్గల్ మండలం సంతోష్ నగర్ తాండా సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం దాడులు నిర్వహించింది. భీమ్గల్ మండల పరిధిలోని షేక్ మజాజ్ వద్ద నుండి 100 గ్రాముల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత గాంజా తాగే 3 వ్యక్తులను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే దాని దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించి ఆ తర్వాత భీమ్గల్ తహసీల్దార్ ముందు వారిని బైండ్ ఓవర్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వేణు మాధవరావు తెలిపారు. ఈ దాడి కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెండోరా మండల కేంద్రంలోని యూరియా బుకింగ్ యాప్లో మార్పు చేయాలంటూ బీజేపీ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. ఆ దశగా పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపరిచేందుకు కృషి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, నేషనల్ హైవే అథారిటీస్, ఆర్ఎన్బి, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య,
వైద్య ఆరోగ్యం, మున్సిపల్ శాఖ తదితర అధికారులతో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్ల ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన పెంపొందేలా విరివిగా ప్రచారం నిర్వహించాలన్నారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించబడ్డ ప్రదేశాల్లో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ఆర్ఎన్బి ఈఈ అజ్మీరా, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎన్ఐసి అధికారి మధు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, ఈదార్ మేనేజర్ హర్ష, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. #1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి. 7288009922. బ్యాక్ టు న్యూస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చ. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వస్తాయన్న అంచనాలతో భారీ లాభాల్లో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తగ్గని ఎండలు. మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నర్సింగ్ విద్యార్థినుల బయటకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాక్లూరు మండల కేంద్రంలో నర్సింగ్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి. నిజామాబాద్ నగరంలో గంజి మార్కెట్లో విత్తనాలు, ఎరువుల షాపులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. ఈ నెల 21న నీట్ పరీక్షకు పకడ్బందీ బందోబస్తు చర్యలు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాజేష్. యూరియా యాప్పై తిరగబడ్డ అంసాపూర్, నందిపేట రైతులు. యాప్ ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్. ఈ నెల 15న నందిపేటలో మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గుండె ధైర్యం లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో 2 పిల్లలతో కలిసి దూకిన తండ్రి. కుమార్తె అనన్య, తండ్రి కృష్ణ మృతదేహాలు లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.